ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా మీ ఫొటోస్తో ఇలాంటి వీడియో చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా తొందరగా చేసుకోవచ్చు. ఫస్ట్గా మీరు ఈ వీడియోని లైక్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. సో మనం ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకుంటేనే మీరు చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీ ప్రీవ్యూ వీడియోలో చూసిన వీడియో నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏదైనా ఒక VPNని కనెక్ట్ చేసుకొని క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సింపుల్గా మీరు వీడియోస్ని సో ఏదైతే ప్రీవ్యూలో మీరు వీడియో చూసారు కదా, ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకుంటాను ఈ విధంగా. సో ఇది వచ్చేసి మీరు ప్రీవ్యూలో చూసిన వీడియో. ఓకే, వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. ఒకసారి వీడియో మీద ట్యాప్ చేసుకొని కింద మనకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని వీడియో నుంచి ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సింపుల్గా ఇక్కడ మనకు ఎక్కడైతే ఇక్కడ నేను ప్రీవ్యూలో విడిన ఇక్కడ ఫోటో స్పాట్ ఉంటుందో ఇక్కడ వరకు తీసుకురావాలి. ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి. అండ్ నేను ఇచ్చిన వీడియో నుంచి ఈ ఫోటో స్పాట్ని డిలీట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ వీడియో యొక్క డ్యూరేషన్ స్టార్టింగ్ యొక్క డ్యూరేషన్ 2.7 సెకండ్ వరకు ఉంటుంది. అంతవరకు ఉండేలా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫొటోస్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఇప్పుడు మీ ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను నా ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నా ఫొటోస్ అన్నిటిని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఒక్కొక్క ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 0.62 సెకండ్స్ ఉండే విధంగా చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నేను అన్ని ఫొటోస్ యొక్క డ్యూరేషన్ 0.62 ఉండే విధంగా చేసుకుంటాను. ఇంత. ఓకే, సో ఈ విధంగా అన్ని ఫొటోస్ యొక్క డ్యూరేషన్ 0.62 చేసుకోవాలి. ఈ విధంగా అండ్ ఈ ఫొటోస్ అన్నిటిని మీరు కూడా ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఇక్కడ ఈ విధంగా. అండ్ ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మనకు ఎన్ని నిమిషాలు మనకి సింపుల్గా ఇక్కడ అన్ఫోల్డ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని అన్ని ఫొటోస్కి అప్లై చేసుకోవాలి. ఇక్కడైతే ఈ విధంగా అన్ని ఫొటోస్కి ఇదే యానిమేషన్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. ఓకే, సో అయితే మనకి ఇక్కడ మన వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది మనకి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా సింపుల్గా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. నేను ఇక్కడ పైన రిజల్యూషన్లో మీకు కావాల్సిన రిజల్యూషన్ 1080p 60 fps 50 fps మీకు నచ్చిన రిజల్యూషన్ పెట్టుకోండి. సో ఇక్కడ నేను 30 fps పెట్టుకుంటాను. నేను ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని సింపుల్గా వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.